జే బ్రాండ్సు, నాసి రకం బ్రాండ్స్ వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. కిడ్నీలు, లివర్లు, హార్ట్లు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు వచ్చినాయి. దాదాపు 1,00,000 మంది వరకు చనిపోవడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వైద్యం దొరకట్లా, ఆరోగ్యశ్రీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి వైద్యం చేసే దిక్కు లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకునే నాదులు లేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బు పిచ్చ ఎంతవరకు వచ్చిందంటే ప్రతిరోజు అతనికి నగదుగా క్యాష్ చూడందే, 100 కోట్లు చూడందే నిద్ర కూడా పట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే కూరగాయల కొట్లోనో, టీ కొట్లోనో, లేదంటే ఎక్కడన్నా చిన్న పళ్ళ కొట్లోనో ఫోన్పేలు, పేటీఎంలు, గూగుల్ పేలు చేస్తున్నటువంటిది దశలో రాష్ట్రంలో ఏ మద్యం షాపులోకి వెళ్ళినా క్యాషే, మొత్తం నగదుగా ఇవ్వాల్సిందే. ఆ నగదంతా సాయంత్రం తాడేపల్లికి చేరవలసిందే. వారానికో 15 రోజులకో కంటైనర్స్లో డబ్బుల్ని తరలించడం అనేది పబ్లిక్గా విత్ పోలీస్ ఎస్కాట్తో ఎప్పుడూ చరిత్రలో చూడలా. కంటైనర్లు మీడియాలో రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఎక్కడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యంత ట్రాన్స్పరెన్సీతో పారదర్శకమైన మద్యం పాలసీని ఆ రోజు అమలు చేశారు. రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా అన్ని బ్రాండ్లు ఏదైతే జనరల్ బ్రాండ్స్ ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఉండే మద్యం ఆంధ్రప్రదేశ్లో దొరికే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం డిస్టిలరీస్ అన్నీ జగన్ బ్యాచ్, జే గ్యాంగు మొత్తం లీజుకు తీసుకొని వాళ్ళ చేతుల్లో పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని గంజాయిలో టాప్ చేసేశారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని నివేదికలు చెప్తా ఉన్నాయి. అన్ని చోట్ల, ఒక చోట కాదు. ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ 2021 నివేదికలో అత్యధికంగా ఈ దేశంలోనికి డ్రగ్స్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి తన నివేదికలో పేర్కొంది. అలాగే స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో ఏపీ నుంచి డ్రగ్స్ విపరీతంగా సరఫరా అవుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కాకుండా మనం చూసాం ముద్రా పోర్ట్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక అడ్రస్ పెట్టి ఆ అడ్రస్కి ఆషి ట్రేడింగ్ కంపెనీ అని పెట్టి ఆ ట్రేడింగ్ కంపెనీ ద్వారా ముద్రా పోర్ట్లో 75,000 కోట్ల పైచిలకు డిఆర్ఐ అధికారులు వాళ్ళు పట్టుకున్నారు. మొన్నటికి మొన్న విశాఖపట్నంలో బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ అని చెప్పి ఒక డ్రగ్స్ని కంటైనర్లో తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ పేరు ఇంటర్పోల్ వరకు వెళ్ళిపోయింది. ఇంటర్పోల్ అధికారులు అలర్ట్ చేశారు సిబిఐ అధికారులు. బ్రెజిల్ నుంచి సోన్సో కంటైనర్లో ఇంత డ్రగ్స్ వస్తున్నాయి విశాఖపట్నం పోర్టు కంటే మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా ఉలిక్కిపడింది. ఇంత భారీగా గతంలో దేశంలో ఎక్కడా కూడా డ్రగ్స్ని తెప్పించినటువంటి, సరఫరా చేసినటువంటి, పట్టుబడినటువంటి పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే, వైసీపీ వచ్చినాకే ఇవాళ ముద్రా పోర్ట్లో 75,000 కోట్లు, ఇక్కడ వేల లక్షల కోట్లు డ్రగ్స్ దొరుకుతాం, గంజాయి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారటం, వైసీపీ నాయకులు ఒకే భవం మద్యం షాపుల్లో, మద్యం డిస్టిలరీస్, మద్యం షాపులు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చి నాసిరకం ఇక్కడ అమ్మటం. గోవా నుంచి సాక్షాత్తు నెల్లూరులో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లిక్కరు గోవా నుంచి తెచ్చినటువంటి లిక్కర్ అమ్మారంటే
ఎంత బరితెగించి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లిక్కరు మాఫియా జరుగుతుందో తెలుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, ఏం చెప్పాను ఎన్నికల ముందు? నీ మేనిఫెస్టో నాకు ఖురాను బైబిలు అన్నటువంటి భగవద్గీత అన్నటువంటి నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను, 5 సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు 40,000 కోట్లు భవిష్యత్తులో కూడా ఎవరన్నా మద్యం మానేయడానికి వీలు లేకుండా బ్యాంకుల్లో మందుబాబుల ఆదాయాన్ని తనఖా పెట్టి 40,000 కోట్లు బ్యాంకుల నుంచి లోన్లు పొందారంటే ఎవరి జోబులోకి పోయినాయి డబ్బులని? ఇవాళ మద్యం బయట సంవత్సరానికి 56,000 కోట్లు 57,000 కోట్లు సేల్స్ ఆన్ అండ్ యావరేజ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు 3,500 బ్రాండ్ షాపులు, రిటైల్ అవుట్లెట్లు, బార్లు, అలాగే వాకిన్ స్టోర్సు వీటిల్లో అమ్ముతూ ఉంటే, కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 30,000 కోట్లే కనపడుతుంది నెలకి. మిగతా 25,000 కోట్లు ఎక్కడికి పోతా ఉన్నాయి? సంవత్సరానికి 25,000 కోట్లు చొప్పున, సంవత్సరానికి 25,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల పైన జగన్మోహన్ రెడ్డి ఖజానా, సొంత ఖజానాలోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇది వాస్తవా కాదా? మేము చెప్పే ఫిగర్స్ అన్నీ కూడా స్పష్టమైనటువంటి అంకెలు ఇవాళ పత్రికలు రాస్తూ ఉన్నాయి. అత్యంతమైనటువంటి అవినీతి మందులో, లిక్కర్లో, పాలసీలో జరుగుతూ ఉంది. మొత్తం సీఎం కన్సర్న్లో జే బ్రాండ్స్ని హైదరాబాద్లో కేసు కిందని చెప్పి సప్లై దగ్గర డబ్బులు కడతాం, లంచాలు కడతాం, ఆర్డర్లు తెచ్చుకోవటం, ఇండియన్ వచ్చి నాకు సప్లై చేయటం, సప్లై చైన్లో కూడా అక్కడి వరకు ఒక రకమైన అవినీతి అయితే రిటైల్ షాపుల్లోకి వెళ్ళినాక ఒక రకమైన అవినీతి. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి డబ్బు పిచ్చకి పేదవాళ్ళు బలైపోయారు. ఎంతోమంది మా అక్క చెల్లెమ్మల తాళిలు తెగిపోయినాయి. ఇవాళ వైద్యం చేయించుకోలేక, లక్షల్లో కట్టుకోలేక, అన్ని రకాలుగా కూడా ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళు, మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ నరకాసుర పరిపాలన ఇంకొక 30 రోజులు ఎప్పుడైపోద్దని మహిళలు, వృద్ధులు, పేదవాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాను అత్యంత అవినీతి పాలసీని, మద్యం పాలసీలో మద్యం మాఫియాని చేసి మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద వేస్తూ ఉన్నాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో ట్రాన్స్పరెన్సీతో అమలు చేసినటువంటి విధానాన్ని 4 సంవత్సరాల తర్వాత తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడంటే ఎంత దురుద్దేశంతో ఇతను ఆలోచన ఉందో అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రేపు ఎన్డీఏ కొత్త ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడంగానే వీటిలన్నిటి మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, ప్రతి ఇండెంట్ని వెతుకుతాము, ప్రతి పర్చేజ్ ఆర్డర్ని, దీని వెనకాల అవినీతిని మొత్తం కూడా ఒక కమిషన్ వేసి బయట పెడతాము. ఎవరు కూడా ఎక్కడికి పారిపోలేరు. అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా రేపు కోర్టుల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఎన్డీఏ మిత్రపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా గారికి, అలాగే మిత్రులు జనసేన పార్టీ నుంచి గాది శ్రీనివాస్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ చాలా విషయాలు తెలియజేశారు బోండా ఉమా గారు. అందులో ఉన్నటువంటి అంశాలు ఏ అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో వాస్తవాలు, ఏది డాక్యుమెంటరీ ప్రూఫ్స్తో సహా ఈ యొక్క అరాచకాలు ఏ విధంగా జరిగినాయి అనేటటువంటి అంశంలో
తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను నా వైపు నుంచి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మద్యం పాలసీ ఏ విధంగా ఉందంటే, జగన్ మిత్రులకి ఆదాయం కిక్కు, పేద ప్రజల ఆరోగ్యానికి ముప్పు అన్నట్లుగా ఉంది. ఒకసారి కనుక లోతుగా చూసినట్లయితే 2019 ఎన్నికల్లో ఆయన స్పష్టంగా ఆయన మేనిఫెస్టోలో చెప్పారు, బహిరంగ సభల్లో చెప్పారు, దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను, 5 స్టార్ హోటల్స్లోనే ఉంచుతాను అనేటటువంటి విధమైనటువంటి హామీ ఇచ్చారు. నవరత్నాల్లో అతి ముఖ్యమైనటువంటి హామీగా ఆయన ఆ రోజు చెప్పారు. ఈరోజు 2024 నాటికి ఈరోజు చూస్తే 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూస్తే, ఒకసారి చూస్తే మద్యం ఆదాయంలో తనకి, తన సన్నిహితులకి, తన మిత్రులకి, తన శ్రేయోభిలాషులకి మద్యం ఆదాయంలోనే భాగం కావాలి, ఆ ఆదాయంలో దోచుకున్న దానిలోనే వివిధ రకాల పెట్టుబడులలో ఆ డబ్బును తరలించాలనేటటువంటి ఉద్దేశం సుస్పష్టంగా కనబడతా ఉంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వినియోగం ఎంత పెరిగింది అనేటటువంటి దాన్ని ఒకసారి చూస్తే, క్రిసిల్ రేటింగ్ సంస్థ అండి, క్రిసిల్ అనేటువంటి రేటింగ్ సంస్థ, ఈ రేటింగ్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం 2020లో క్రిసిల్ రేటింగ్ వారు ఇవ్వటం జరిగింది. 34.5% రాష్ట్రంలో ఉన్న జనాభా 5,60,00,000 నుంచి 6 కోట్ల మంది అనుకుంటే, అందులో 34.5% మంది ప్రజలు మద్యానికి బానిసలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది అనేటటువంటిది ఈ నివేదిక యొక్క సారాంశం. సరే, ఇదంటే క్రిసిల్ అనేటటువంటిది ప్రైవేట్ ఏజెన్సీ అనుకుందాం, రేటింగ్ ఏజెన్సీ అనుకుందాం. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019 నుంచి 2021 వరకు 3 సంవత్సరాలు సంబంధించినటువంటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంతమంది ప్రజల్లో ఎంత శాతం మంది మద్యాన్ని సేవిస్తున్నారు అనేటటువంటి, దాని ద్వారా ఆరోగ్యం ఏ విధంగా చెడగొట్టుకుంటున్నారు, ఆ కుటుంబాలు ఏ విధంగా గుల్లవుతున్నాయి అనేటటువంటి ఈ నివేదిక సారాంశం ఏంటంటే, దాదాపు ఒక 32.4%, అంటే క్రిసిల్ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి నివేదిక సర్వే కానీ, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ దాదాపు 33-34% మంది ప్రజల్ని మద్యంకి బానిసలు చేసినటువంటి ఘనత వహించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనబడుతున్నారు. పదే పదే చెప్తా ఉన్నారు ఆయన, మేము ధరలు పెంచాము, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, వినియోగం తగ్గిందన్నారు. శుద్ధ అబద్ధమో. ఇందాకే బోండా ఉమా గారు చెప్పారు, ఎందుకని అతను ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదుతోనే ఆ వ్యవహారాలు నడిపారు అనేటటువంటి దాన్ని లోతుగా పరిశీలిస్తే, ఏదైతే మద్యం డిపోలు కూడా ఇవాళ మనకు తెలుసు, ఆ జే గ్యాంగ్కి సంబంధించినటువంటి వారి మద్యం డిపోలు, వాళ్ళ యొక్క సన్నిహితులు, శ్రేయోభిలాషులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కనుసనలో నిర్వహిస్తున్నటువంటి మద్యం డిపోలు, వాటిలో ఉత్పత్తి అయ్యేటటువంటి దానిలో ఎంత భాగము వైట్లో చూపిస్తున్నారు, అంటే నగదులో చూపిస్తున్నారు కాబట్టి రిమైనింగ్ బ్లాక్ పోర్షన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా లెక్కల్లో చూపించకుండా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ని అఫీషియల్గా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారంలో. ఇవాళ స్పష్టంగా ఒకసారి చూసినట్లయితే ఈ మద్యం మాఫియాతోటి ఈ గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 1,25,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయల దాకా దోచేశారు. ఇందులో ఒక 50 నుంచి 75,000 కోట్లు ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఆయన కింద పార్ట్నర్స్గా జే గ్యాంగ్లో ఉన్నటువంటి రిమైనింగ్ గ్యాంగ్ మొత్తం పంచుకుంటే, ఒక 50,000 నుంచి 75,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సూట్ కేస్ కంపెనీలకి తరలించుకున్నారు. ఇప్పుడు అనేక కంపెనీలు మనం రకరకాల ప్రెస్ మీట్లో చెప్పాము, 10 లక్షల రూపాయలు కూడా పెయిడప్ క్యాపిటల్ లేనటువంటి కంపెనీలు 20,000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ సంస్థలు ప్రారంభించేస్తున్నాయి. ఇండోసెల్ అనేటటువంటి కంపెనీ అనేదాన్ని బహిర్గతపరిచాం. సిటీ సాయి ఎలక్ట్రికల్స్ అనేటటువంటి కంపెనీ గురించి, వాటికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియజేశాం. 2,50,000 ఎకరాల భూముల్ని ఏ విధంగా కొట్టేస్తారని అనేటటువంటి దాన్ని, ఏదైతే పవర్ ప్రాజెక్ట్స్ రూపంలో కొట్టేస్తున్నారనేటువంటి అంశాలు చూసాం. వీటన్నిటికీ పెట్టుబడుల మార్గము ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో, లిక్కర్ దందాతోటి, అలాగే ఇందాక పెద్దలు చెప్పినటువంటి డ్రగ్స్ దందాతోటి వచ్చినటువంటి డబ్బులే ఈ పెట్టుబడులకి మూలం అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక్కసారి మీరు కనుక చూసినట్లయితే ఈ మద్యం బ్లాక్ మనీ ఏదైతే ఉందో, డిజిటల్ పేమెంట్ చేయకుండా నగదుతోటే మాత్రమే ఈ వ్యవహారాలు నిలుపుతున్నారు.
ఆ డబ్బు మొత్తం కూడా రూటింగ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటిది విచారణ చేస్తే ఒకే వ్యక్తి చెప్పగలడు. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి కజిన్ బ్రదర్ అవుతాడు, వాళ్ళ బాబాయ్ అబ్బాయో పెదనాన్న అబ్బాయో ఒక ఆయన, అనిల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి అనే అతను ఆఫ్రికాలో లిక్కర్ డాన్. ఆయన్ని తీసుకొచ్చి చెన్నైలో కూర్చోబెట్టి బ్లాక్ డోర్లో వీళ్ళందరినీ ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలు అదాన్ డిస్టిలరీస్ అని, రకరకాల ఇప్పుడు బూమ్ అని, రకరకాల స్పెషల్ స్టేటస్ అని, 3 క్యాపిటల్స్ అని. 3 క్యాపిటల్స్ అనేటటువంటిది ఏదైతే 3 రాజధానులు అని చెప్పారో, ఇవాళ స్పష్టంగా నేనైతే నమ్ముతున్నాను ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు వచ్చినాయని నేనైతే నమ్ముతున్నాను. ఒకటి మద్యం రాజధాని, రెండోది గంజాయి రాజధాని, మూడోది డ్రగ్స్ రాజధాని. ఈ 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా విశృంఖలంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ యొక్క రాజధాని యొక్క సేవలు అందిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ మనీ సంపాదించుకోవడానికి. ఒక్కసారి మనం గనక తరిచి చూస్తే రాబోయే కాలంలో రాబోయే ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో వచ్చేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో రాబోయే 35 రోజుల్లో స్పష్టంగా విచారణ కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరుగుతుంది. దీని మూల విరాట్ ఎవరైతే ఉన్నారో జైల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాము తీగ లాగితే డొంక బయటపడేది ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో ఉన్నటువంటి ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్లో ఉన్న మూటలన్నీ ఒకటొకటి బయటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. దీంతోపాటు ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి అంశం, ఇప్పుడు ఎన్నికల్లో కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నటువంటి అంశం, ఈ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ వాసుదేవ రెడ్డి గారు. ఈయన కనుసన్నల్లోనే ఇప్పుడు దాకా జరిగినటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయి. ఏదైతే బ్లాక్ మార్కెట్లో వాళ్ళ సొంత కంపెనీల ద్వారా తయారు చేస్తూ లెక్కల్లో చూపించని మద్యం ఏదైతే ఉందో ఆ మద్యాన్నే ఇప్పుడు ఎన్నికల్లో వైకాపా పార్టీ అభ్యర్థులకి తరలిస్తూ ఉన్నారో, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ కట్టాల్సింది ఎగ్గొట్టి, ఏదైతే ఈ వాసుదేవరెడ్డి అనేటటువంటి వ్యక్తి, నిన్న పేపర్లో కూడా చూసాం, ఈనాడు పేపర్లో చూసాం, ఈయన వైకాపా పార్టీ అభ్యర్థులకి ఒక ఏజెంటులాగా మద్యాన్ని వాళ్ళందరికీ కూడా సరఫరా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇతని మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ దగ్గర కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాసుదేవ్ రెడ్డిని తక్షణం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా తొలగించాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక బొండా ఉమా గారు చెప్పారు, మద్యం ఆదాయం చూపించి, మద్యాన్ని ఏదైతే నిషేధిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఆదాయాన్ని చూపించి రాబోయే 20 సంవత్సరాల్లో కూడా రుణాలు సేకరించి ఈ ఆదాయంతోనే తీరుస్తాను అంటే 20 సంవత్సరాల తర్వాత కూడా మద్యం అనేటటువంటిది ఏ విధంగా కూడా ప్రొహిబిషన్ చేయడానికి వీలు లేనటువంటి విధంగా కట్టుదిట్టంగా, అత్యంత కట్టుదిట్టంగా నిబంధనలను పెట్టి మరీ అప్పు తెచ్చినటువంటి ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆయన ఏ విధమైన అండర్టేకింగ్ ఇచ్చారో తెలుసండి. ఈ రుణాలు తేటానికి బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించడానికి ఈయన ఇచ్చినటువంటి అండర్టేకింగ్ ఏ కండిషన్స్ ఇచ్చారంటే, ఒకటి, ఈ అప్పు మొత్తం తీరే వరకు కూడా ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో ఈ రోజు ఉందో దాన్ని మార్చము, ఒకటి. రెండోది, ప్రతిరోజు నగదు రూపంలో ఏదైతే వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారో అవుట్లెట్స్లో, మద్యం షాపుల్లో, వాటిని మొత్తాన్ని కూడా వీరికి తాకట్టు పెట్టి వీరు చెల్లించాల్సినటువంటి ఈ బాండ్స్కి సంబంధించి చెల్లించాల్సిన మొత్తం చెల్లించిన తర్వాత మిగిలితేనే ప్రభుత్వ ఖజానాకి. అయితే ఈ యొక్క బెవరేజ్ కార్పొరేషన్కి ఆ రెవెన్యూను చూపించినటువంటి విధానం కూడా ఒకసారి చూసినట్లయితే, వ్యాట్ ఎక్సైజ్ రూపంలో కొంత ఆదాయం వస్తుంది, వ్యాట్ రూపంలో కొంత ఆదాయం వస్తుంది. వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయాన్ని 2 జీవోలు, జీవో నెంబర్ 312, జీవో నెంబర్ 313 అర్ధరాత్రి అప్పటికప్పుడు నవంబర్ 9, 2021 విడుదల చేసి దాని ద్వారా ఆ ఆదాయాన్ని బెవరేజ్ కార్పొరేషన్కి తరలించి ఆదాయాన్ని చూపించి రుణాలను తీసుకొచ్చారు. అది కూడా చట్టపరంగా, రాజ్యాంగపరంగా అది చాలా తప్పుడు విధానం. ఎందుకంటే ఆర్టికల్ 293 ప్రకారము ఇటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో
కన్సాలిడేటెడ్ ఫండ్, స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్లాల్సిన దాన్ని పక్కదోవ పట్టించేవారు. అక్కడ నిబంధనల్ని తొంగలోకి దొక్కారు. ఒకవైపు ప్రభుత్వ పాలనలో ఉండే నిబంధనలను తొంగలోకి దొక్కారు, మరొకవైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని, నైతికతను పక్కన పెట్టి దాన్ని తొంగలోకి దొక్కారు. మరొకటి ఏదైతే భవిష్యత్తులో కూడా రాబోయే కాలానికి కూడా మద్యం పాసి మాసము అనేటటువంటి విధానాన్ని చాటి ఎప్పటికీ జీవితంలో మద్యం అనేటటువంటి దాన్ని అసలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దాన్ని నియంత్రించలేనటువంటి దుస్థితికి తీసుకెళ్లారు. ఒక్క డీ అడిక్షన్ సెంటర్ గడిచిన 5 సంవత్సరాల్లో మద్య నియంత్రణ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డీ అడిక్షన్ సెంటర్ పెట్టలేదు. డీ అడిక్షన్ సెంటర్ పెట్టకపోగా మద్యం పాలసీ ఏ విధంగా ఉందంటే, యువకుల్ని ఈ డ్రగ్స్ కానీ, మద్యం కానీ, గంజాయి కానీ యువతని పక్కదోవ పట్టించేటటువంటి విధంగా, ఒకవైపు వాళ్ళని ప్రేరేపించేటటువంటి విధంగా, మరొక వైపు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యి ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళందరూ కూడా అప్పులు పాలయ్యేటటువంటి దుస్థితి. మా పార్టీ అధ్యక్షురాలు విశాఖపట్నంలో జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. లివర్ సోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు 50 మంది ఆ రోజు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒక్క హాస్పిటల్లో 50 మంది ఉన్నారంటే, బోండావుమ్మ గారు ఇందాక చెప్పినటువంటి లెక్కలు దాదాపు 1,00,000 మంది కాదండి, వాళ్ళది అది అఫీషియల్గా వాళ్ళు చెప్పిన లెక్క. 5 లక్షల మంది, దాదాపు 5 అనాధికారికంగా చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లెక్కల్లోకి రాని వాళ్ళు ఉన్నారు. అలాగే దీనివల్ల ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ యొక్క ఆస్తులు కూడా మొత్తం పోట్టుకొని, ఫ్యాన్ వాళ్ళు ఉందంటే రాష్ట్రంలో ఏంటంటే ఊరేసుకోవటానికి, ఇటువంటి వాళ్ళందరూ ఊరేసుకోవటానికి ఫ్యాన్ ఉందని ఫ్యాన్ గుర్తు చూపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 50 లక్షల మంది వివిధ రకాల వ్యాధులు మద్యం సేవించి ఇవాళ ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. మరొక వైపు స్పష్టంగా సుప్రీంకోర్టు వైపు నుంచి అనేక రకాల తీర్పులు ఉన్నాయి, గైడ్లైన్స్ ఉన్నాయి. నేషనల్ హైవేస్లో కానీ, స్టేట్ హైవేస్లో కానీ మద్యం షాపులు ఉండకూడదు. కానీ మీరు చూడండి, దాదాపు అత్యంత కీలకమైనటువంటి షాపులన్నీ కూడా మీకు నేషనల్ హైవేలో ఉన్నాయి, స్టేట్ హైవేలో ఉన్నాయి, గుళ్ళు దగ్గర ఉన్నాయి, బళ్ళు దగ్గర ఉన్నాయి. అత్యంత దారుణమైన, నీచమైనటువంటి మద్యాన్ని నేను నిషేధిస్తాను, మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పినటువంటి వ్యక్తి విచ్చలవిడిగా మద్యం అడుగడుగున, అంగుళంగులాన రాష్ట్రం మొత్తం కూడా ఆయన అధికార దాహంతో, అరాచకంతో, అవినీతితో ఏ విధంగా అయితే ప్రజాధనాన్ని లూటీ చేద్దామనుకున్నారు, ప్రజల ఆరోగ్యాన్ని కూడా తాకట్టు పెట్టి వాళ్ళ ప్రజాధనాన్ని లూటీ చేసేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన సాగుతూ ఉంది. ఒక్కసారి మిత్రులారా, మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే రాబోయే కాలంలో స్పష్టంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు, ఎవరైతే యువత, మహిళలు, వీరందరి యొక్క కుటుంబాలు వాళ్ళ జీవితాన్ని ఛిద్రం కావటానికి ఈ మద్యానికి సంబంధించి ఏదైతే ఆయా కుటుంబాలు బాధలు పడుతున్నాయో వాటన్నిటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓటు వేసే ముందు తప్పనిసరిగా బుద్ధి చెప్పేటటువంటి విధంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి బాధ్యత, దింపే బాధ్యత మీది. ఈ యొక్క దుష్ట అవినీతి, అరాచక, విధ్వంసకర పాలన మీద విచారణ జరిపించి జైలుకి పంపించే, మూల విరాట్ని జైలుకి పంపించే బాధ్యత ఈ యొక్క ఎన్డీఏ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి తీసుకుంటాయని తెలియజేస్తూ, ఈ నిన్న ఉగాదికి సంబంధించి ఈ నూతన ఏడాదిలో మార్పుతో ప్రారంభమై ఇవాళ జగన్ అనేటటువంటి వాడు ట్రబుల్ ఇంజిన్ సర్కార్ నడుపుతున్నాడు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఆ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ని ఆపాలనంటే త్రిమూర్తులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా ఈ యొక్క మద్యం మహమ్మారి, అలాగే అరాచక విధ్వంసక పాలన, నరకాసుర వధ ఏదైతే ఉందో రాబోయే 35 రోజుల్లో పూర్తి కావాలి. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఎన్డీఏ అత్యధికంగా 175 స్థానాల్లో 150కి పైగా స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలిపించేటటువంటి విధంగా ఆశీర్వదించాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు జనసేన నుంచి శ్రీనివాస్ గారు. ఓకే, మీడియా సోదరులందరికీ నమస్కారం. అలానే ముందుగా ఈరోజు రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ కూటమి తరపున ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాటల సభల్లో విశ్వసనీయత, విశ్వసనీయత, విశ్వసనీయత. మాట తప్పితే రాజకీయ నాయకుడు వెళ్ళిపోవాలి రాజకీయాల నుంచి, ఉండకూడదు అని
సభల్లో చెప్పే ఈ పెద్ద మనిషి ఇవాళ అడుగుతున్నాం కూటమి తరపు నుంచి, పెద్ద మనిషి నువ్వు ఏ రకంగా ఇవాళ సిద్ధం అని చెప్పేసి రాష్ట్రంలో మళ్ళా ఒక్కసారి నాకు అవకాశం ఉండని చెప్పేసి ప్రజల ముందుకు వస్తావు? ఏ ముఖం పెట్టుకుని ఇవాళ రాష్ట్రంలో నువ్వు సిద్ధం అని చెప్పి తిరుగుతున్నావు? ఆ రోజున చెప్పావు కదా, ఇచ్చిన మాట తప్పను అని. మద్యపాన నిషేధం పూర్తిగా చేసిన తర్వాతే ఈ రాష్ట్రంలో ఓటు అడుగుతానికి వస్తానని చెప్పినటువంటి నువ్వు ఎట్లా వచ్చావు ఇవాళ? ఆ విశ్వసనీయత నీకుందా? ఒక్కసారి ప్రజలారా గమనించండి. ఒకసారి మేము ఇవాళ 3 పార్టీలను కలిసి ఈ రాష్ట్రంలో ప్రజల ముందుకు వస్తున్నామంటే మా నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామనే ఒక ఆలోచనతో అందరం కూడా కలిసాం తప్పితే మాకు ఎలాంటి స్వార్థము లేదని. కానీ ఈ వ్యక్తి ఎంత స్వార్థపరుడు ఒకసారి ఆలోచించేయండి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఒక దొంగ వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వస్తే వ్యాపారమే చేస్తాడు తప్పితే ప్రజలకి ఎక్కడా కూడా మంచి చెయ్యడు అని చెప్పేసి మేము పదే చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు ఇవాళ నమ్మారు, ఓట్లేశారు, గెలిపించారు, తీసుకొచ్చారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు భరించారు. ఈ 5 సంవత్సరాల్లో ఈయన ఎన్ని దొంగ వ్యాపారాలు చేశాడు? సారా వ్యాపారం చేస్తున్నాడు, ఒక పక్కన ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారస్తుడు వ్యాపారం చేయకుండా ప్రజల సంక్షేమం కోసం చేస్తాడా? ఒకసారి ప్రజలారా ఆలోచించండి. ఇప్పుడు దాకా మా 2 సోదరులు చెప్పారు లెక్కలన్నీ కూడా. ఈ రాష్ట్రంలో ఆయన వచ్చిన తర్వాత ఆనాడు చెప్పాడు, నా మేనిఫెస్టో బైబిల్ అన్నాడు, ఖురాన్ అన్నాడు, భగవద్గీత అన్నాడు. ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే ఏంటో ఎలక్షన్ అప్పుడే గుర్తొస్తుంది తప్పితే తర్వాత తీసుకెళ్ళి పక్కన పడేస్తారు చిత్తు కాగితాలని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఖురాన్ అనే నీకే చెప్తున్నాం. రంజాన్ సందర్భంగా ఇవాళ అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు నిన్ను, మరి ఏమైపోయింది నీ ఖురాన్? నువ్వు ఇచ్చావు కదా మాట, పూర్తిగా మద్య నిషేధం చేసిన తర్వాత వస్తానన్నటువంటి వాడు ఇవాళ ఎట్లా సభలు పెడుతున్నావు ఇవాళ? ఒకసారి ప్రజలారా తెలుసుకోండి. ఒకసారి ఆ మద్యాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు. పోనీ ఇంత లాగా దోసుకున్నాడు. ఈ దోసుకున్న దాంట్లో నుంచి లేదంటే రేట్లు పెంచుతో ఏదో ప్రజలు తాగడం తగ్గించేస్తారు, ఆ రకంగా నేను నియంత్రణ చేస్తా అన్నావు. రేట్లు విపరీతంగా పెంచావు, పాపం అమాయక ప్రజలకు అర్థం కాలేదు. ఆ రేట్లు పెంచుకుంది నీ కమిషన్ కోసం పెంచుకున్నావనే విషయం ప్రజలకు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో మద్యపాన వ్యాపారం చేశావు, నువ్వు తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి దాంట్లో ఎంతవరకు కట్టావు అసలా? ఏ రోజున ఒక్క రోజున్నా కానీ శ్వేతపత్రం రిలీజ్ చేసావా? నీ సలహాదారుడు ఎప్పుడన్నా ఒక్క రోజున ప్రెస్ మీట్ పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులో ఈ భాగం చెల్లించాము, ఇంకా ఇంత ఉంది అని ఎప్పుడన్నా చెప్పావు నువ్వు ఎప్పుడన్నా? అంటే ఇంతగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఈ రోజున మళ్ళా సిద్ధమని వస్తుంటే ప్రజలారా మీరే ఒకసారి ఆలోచించండి. మేము చెప్పడం కాదు, ఆయన చెప్పిన మాటలే మీ అందరూ గుర్తు చేస్తున్నాం. ఒకసారి నేను చెప్పినటువంటి మాట చేయకుండా మళ్ళీ మీ ముందుకు రానని చెప్పేసినటువంటి పెద్ద మనిషి ఇవాళ మీ ముందుకు వస్తుంటే మీరు అతన్ని ఆశీర్వదిస్తారా? మీరు అతన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఒక్కసారి ప్రజలను మీరు ఆలోచించండి చెప్పి చెప్తున్నాం. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆయన నియంత్రణ చేస్తా అన్నాడు, చేయలేకపోయాడు. పైపెచ్చు విపరీతంగా పెంచాడు, ప్రజలందరూ నాశనం చేశాడు. ఇవాళ ఆ యొక్క మందుకి అలవాటు పడినాళ్ళు ఎడిక్ట్ అవుతున్నారు. ఇవాళ సహజంగా ఎప్పుడన్నా ఒకసారి తాగితే ఒక మంచి మందు అయితే ఏదో అకేషన్గా తాగుతారు, దాని గురించి పోరాట. కానీ ఈయన ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసినటువంటి మద్యం ఒక్కసారి తాగితే దానికి ఎడిక్ట్ అవుతారని చెప్పేసి డాక్టర్లందరూ కూడా చెప్తున్నారు. అలాంటి మద్యాన్ని వాళ్ళ మద్యం వ్యాపారంగా రాష్ట్రంలో చేస్తూ మళ్ళా అదే వ్యాపారంతో మీ దగ్గర కొట్టేసినటువంటి డబ్బుల నుంచి మళ్ళా మీకే ఇచ్చి వాళ్ళ ఓట్లు కొందామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీ ముందుకు వస్తూ ఉంటే అతన్ని ఆశీర్వదిస్తారా? ఒకసారి ఆలోచించండి చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నాం. మరొకసారి చెప్తున్నాం, ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇవాళ మేము కూటమి తరపున ఆ వ్యక్తి ఆడినటువంటి మాటను తప్పాడు, నియంత్రణ చేయలేకపోయాడు. కానీ కూటమి ఖచ్చితంగా మొన్న 2 రోజుల క్రితం ఇదే తెలుగుదేశం ఆఫీస్ నుంచి ప్రజా మేనిఫెస్టో అని చెప్పేసి మేము పిలుపునిచ్చాం. ఆ ప్రజా మేనిఫెస్టోలో ఇవాళ మాకు వస్తున్నటువంటి సలహాలను బట్టి ఖచ్చితంగా ఏ రకంగా నియంత్రణ చేయాలో మేము చేసి చూపిస్తాం. మీరు మా కూటమిని ఆశీర్వదించండి. ఖచ్చితంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఏర్పడినటువంటి కూటమి కనుక ఇది మీరు ఒకసారి సావధానంగా ఆలోచించి కూటమిని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ప్రజల్ని, రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థని మరొకసారి తీర్చిదిద్దుతామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రజలందరూ ఒకటే గమనించండి, అతని మద్యపానం అనే పాలసీని ఒకసారి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తాళిబొట్లు తెంచడానికి ఒక పాలసీలాగా పెట్టుకున్నాడు తప్పితే ఎక్కడా కూడా రాష్ట్రం కోసం కాదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసి మా కూటమిని ఆశీర్వదించి మీరు పెద్ద ఎత్తున గెలిపిస్తే ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేసే దిశగా కూటమి వెళ్తుందని చెప్పేసి
ప్రజలందరికీ కూడా ఈ పండగ రోజున మరొకసారి ధన్యవాదాలతో తెలియజేసుకుంటూ మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇవాళ రాష్ట్రంలో జరిగినటువంటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి మద్యం, జే బ్రాండ్సు, డిస్టిలరీసు, డ్రగ్సు, గంజాయి వీటి మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కేంద్ర కార్యాలయంలో మరి లంకా దినకర్ గారు, శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి, జనసేన నుంచి వచ్చినాయి. అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా జనసేన కార్యాలయంలో మళ్ళీ ఒక ప్రెస్ మీట్లు ఉంటాయి. అలాగే బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి గారితో కూడా కూర్చొని మాట్లాడి అక్కడ కూడా ప్రెస్ మీట్లు ఉంటాయి. కలిసికట్టుగా కూటమి జగన్మోహన్ రెడ్డి అవినీతి భాగోతాన్ని ప్రతి విషయాన్ని కూడా మీడియా కేంద్రంగా రిలీజ్ చేస్తామని తెలియజేస్తూ అందరం కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కల్తీ మద్యం వల్ల ఆరోగ్యం కోల్పోయినటువంటి మనం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.